ఏదైతే నీ జీవితంలో ఇన్ని రోజులు నువ్వు బలహీనతగా భావిస్తున్నావో, నిజమైన జ్ఞానివైతే ఆ బలహీనతను బట్టి ప్రభులు ఏం చేస్తావు? అతిశయిస్తూ ఆ బలహీనతలలో నిన్ను సృష్టించిన దేవుని నువ్వు ఏం చేస్తావు? ఆరాధిస్తావు. ద మూమెంట్ యూ స్టార్ట్ అప్రిషియేటింగ్ హౌ లార్డ్ మేడ్ యూ, యువర్ ఎంటైర్ అవుట్లుక్ యువర్స్ లైఫ్ చేంజెస్. ఈరోజు కూర్చొని ఉన్నావు, ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నావు, అయ్యా నన్ను ఇట్లనే తయారు చేసావు ప్రభా, అట్లనే తయారు చేసావు ప్రభా, నాకు నడ్డి ముక్కిచ్చావు ప్రభా, అంత ఎత్తు లేను ప్రభా, నేను వెంట్రుకల ప్రభా అంత బట్టతల నాయన, బొగ్గు లాంటి రంగులు నాకు ఎందుకు ఇచ్చావు ప్రభా? రంగును బట్టి, ముఖ కవలికలు బట్టి, ఆకారాలు బట్టి, ఎత్తును బట్టి, కొన్నిసార్లు అంగవైకల్యాన్ని బట్టి, కొన్నిసార్లు దేవుడు అనుమతించిన అనారోగ్యాన్ని బట్టి, ముళ్ళును బట్టి, కొన్నిసార్లు బహుశా ఈరోజు బాధపడుతున్నావు ప్రియ సోదరి సోదరా. అది లేకపోతే బాగుండే, నాకెందుకు ఇచ్చావు ప్రభా ఈ అంగవైకల్యం ఉన్న కుమారుని ఇచ్చావు, ఈ సిండ్రోమల్ అబ్నార్మాలిటీ నా కొడుకు ఎందుకు పుట్టించావు ప్రభా? కొడుకుని ఇచ్చినట్టే ఇచ్చి నాకెందుకు ప్రభా ఈ నరకయాతన పెట్టావు ప్రభా? నా కొడుకు ఏం తప్పు చేశాడు? ఈరోజు సృష్టికర్తను ప్రశ్నిస్తున్నావు ప్రియ సోదరి సోదరా. జ్ఞాని ఎప్పుడు కూడా ప్రశ్నించడు. జ్ఞాని అవరోధాలను చూసే కోణం మారిపోతుంది. జ్ఞాని యొక్క అవరోధాలు, వైకల్యాలను చూసినప్పుడు నిజమైన జ్ఞాని దాన్ని ప్రశంసిస్తాడు, దేవుని కార్యాన్ని ఘనపరుస్తాడు. ఎందుకంటే సృష్టించింది బల్లి చేతిలో లేదు, సృష్టించిన అవలక్షణాలు మన చేతిలో లేవు. మనం సృష్టించిన సృష్టికర్త పరమ జ్ఞాని, పరమ కుమారి అనే సత్యాన్ని నిజమైన జ్ఞాని ఏం చేస్తాడు? గుర్తిస్తాడు. మంటికుండ పెంకులలో 49 ఒక పెంకై తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. ఎన్ని రోజులు వాదిస్తున్నావు తెలియదు. బహుశా ఈరోజు నువ్వు అంటున్నట్లేమో నేను దేవునితో పోరాడతానండి అని. ఆ పోరాటం నువ్వు గెలవవు. ఆ పోరాటం నీకు ఎలా మారుతుంది? శ్రమగా మారుతుంది.